మీరు సినిమా చూడాలి చూడాలి చూడాలి. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే సినిమా నచ్చలేదని ఐ విల్ ఛాలెంజ్ ఎవడైనా చెప్పితే టు వెల్ సంథింగ్ ఇంట్రొడక్షన్ వద్దులేండి. వన్ థర్డ్ టైం వీడియో రికార్డింగ్ అనమాట. ఇప్పటికీ 2 సార్లు రికార్డ్ చేసాను వీడియో. సో ఈ బిట్టే విని క్లోజ్ చేసేసే వాళ్ళకి నేనేం చెప్పలేను. ఫుల్గా వీడియో చూడండి. ఒకడు వీడియో తీసాడు యూట్యూబ్లో పెట్టాడు అంటే సంథింగ్ వాడి ఫుల్ వర్క్ ఏం చెప్పాడు అనేది కాస్త వినండి, ఎలా చెప్తున్నాడు ఏంటనేది. అదే కాంట్రవర్సీ వీడియోస్ టైప్ చేస్తే అందరూ చూస్తారు కదా. సో కొంచెం నార్మల్గా చేసేవాళ్ళవి కూడా చూడండి. మీ టైం చాలా, నాకు తెలిసి చాలామంది యూట్యూబ్లో పెట్టే టైం చాలా వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు వేస్ట్ చేయండి, ఏం పోదు మీకు. ఓకేనా? ఓకేనా? ఓకే. కాంతారా ఫైనల్. ఓకే, ఈ సోది పక్కన పెడితే కాంతారా మై పర్సనల్ ఒపీనియన్. కాంతారా రివ్యూ కాదు, నాకు ఎలా అనిపించింది సినిమా అనేది. ఓకే, ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. తెలంగాణలో ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. తెలంగాణ ప్రైజెస్ అనేవి సింగిల్ స్క్రీన్ స్టార్టింగ్ 50 రూపీస్, 150 రూపీస్, 175 రూపీస్. ఆ ప్రైజెస్కి డబల్ ఫీల్ అవుతారు మీరు. ఆ ప్రైజెస్కి మీరు డబుల్ ఫీల్ అవుతారు. దట్ మీన్స్ మీరు పెట్టే డబ్బులకి మీరు ఇంకా ఎక్కువే న్యాయం చేస్తారు సినిమా టీం వాళ్ళు. హైదరాబాద్లో కూడా 50 రూపీస్ హైక్, అంత పెద్ద హైకేం కాదు. సో మీరు డబుల్ ఫీల్ అవుతారు. కొంత పర్సనల్ ఆస్పెక్ట్స్లో ఓజీ సినిమా ఈజ్ ప్యూర్లీ యాక్షనల్ సంథింగ్, వేరే కాంట్రవర్సీ కాదు, ప్యూర్లీ యాక్షనల్ సంథింగ్ కాదనమాట. క్రాఫ్ట్ వైజ్ కష్టపడితే సినిమా ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది కపాన్ గారు కూడా ఒక సినిమా ఒక ఆఫ్టర్ సక్సెస్ మీట్లో చెప్తారు. ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ వర్క్ టువర్డ్స్లో ప్యూర్ పిక్గా వర్క్ చేస్తే సంథింగ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో కాంతారా ఈజ్ ప్రూవ్డ్ అగైన్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్ ఈజ్ వర్క్డ్ వెరీ టూ మచ్ హార్డ్. How it will be the movie output. So purely mad stuff. నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. నేను రెండోసారి చూడాలి అనిపించేలాగా అనిపించింది సినిమా. ఈ నాయిస్ అనేది పట్టించుకోమాకండి కొంచెం కొద్ది రోజులు మైక్ కొనుక్కునేదాకా. అది మీరు సపోర్ట్ చేస్తే కొంచెం తొందరగా కొనుక్కుంటాను. అలా అని చెప్పేసి ఒక రోజులో 100K కొట్టాలని కాదులేండి. సో యాక్టింగ్ వైజ్ రిషబ్ శెట్టి వాజ్ ఎక్సెప్షనల్లీ వెల్, బాగా చేశాడు. యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ అంటే ఈజ్ నాట్ ఎ కప్ ఆఫ్ టీ ఎవర్ ఎవర్ వన్. తమిళనాడులో ధనుష్ సంథింగ్ ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి అని కాదు, శాండిల్వుడ్ సంథింగ్ ఐ లైక్ కర్ణాటక మూవీస్, మలయాళం మూవీస్, తెలుగు మూవీస్. ఈజ్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్, ఈజ్ డూయింగ్ గ్రేట్. హై బడ్జెట్, హై రెమ్యునరేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే కంటెంట్ వైజ్ సంథింగ్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ సెలెక్టింగ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్స్. లైక్ ఎవ్రీ జోనర్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటుని లో బడ్జెట్ మూవీస్ హిట్ అయిపోతున్నాయి. దట్ మీన్స్ ఈజ్ కంటెంట్ వైజ్ హీ చూజెస్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, అవుట్పుట్ ఇస్తున్నాయి. ఎవ్రీ ఆస్పెక్ట్స్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నారు. సినిమా హిట్ అవుతున్నాయి గురు. మలయాళం సినిమా, తమిళ సంథింగ్ కర్ణాటక సినిమా, తెలుగు సినిమా ప్రతి ఆస్పెక్ట్లో హిట్ అవుతున్నాయి. మరి తమిళ సినిమా ఎందుకని పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఒకప్పుడు వచ్చినాయి కానీ ఏంటంటే ఇప్పుడు సో విఎఫ్ఎక్స్ వైజ్ ది ఎక్స్ట్రాడినరీ వర్క్. లోకా సినిమా నాకు రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన విఎఫ్ఎక్స్ వర్క్ లోకా సినిమా. నెక్స్ట్ థింగ్ దీంట్లోనే కొన్ని ఫైట్స్ ఉంటాయి గురు. మీరు అసలుకి నువ్వు సినిమా చూడాలబ్బా, మీరు సినిమా చూడాలి. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే బాగాలేదు నాకు విఎఫ్ఎక్స్, బాగాలేదు నాకు యాక్టింగ్ అనిపించి నాకు మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్లో చెప్పండి కావాలంటే. మీరు చెప్పలేరు. ఐ విల్ ఛాలెంజ్ అనమాట. సినిమా నచ్చలేదని ఐ విల్ ఛాలెంజ్ ఎవడైనా చెప్పితే నేను ఒప్పుకోను, నేనేం చేయను, ఒప్పుకోను. నచ్చలేదన్నవాడు లాజిక్ మీన్స్ వాడికి ఎందుకు నచ్చలేదో పాయింట్ చెప్పండి. వాడు ఎక్స్పెక్టేషన్ వీళ్ళతో వెళ్ళుంటాడు, సో అందుకని వాడికి నచ్చలేదు. సినిమాలాగా చూడండి,
టాప్ నాచ్. ఓకే, నాకైతే సినిమా చూడండి, చూసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వీడియో ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ఆల్రెడీ సినిమా చూసేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో రాయండి, ఎందుకంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 4 days అయిపోతుంది. కామెంట్ సెక్షన్లో చెప్పండి సినిమా మీకు ఎలా అనిపించింది అనేది. బాయ్. లైక్ చేయండి.